ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మే మహేందర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి పనులు చంటి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలన్న ఆయన ధరణి పోర్టల్ను ఎత్తివేయాలని చెప్పారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బూర్కుల మల్లేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోధ్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, రైతు రుణమాఫీ అమలు చేయాలని, ధరణి పోర్టల్ ను ఎత్తేయాలని, ఈ మూడు ప్రధానమైన డిమాండ్లతోటి ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రైతులు చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు. ధరణి పోర్టల్ వల్ల అనుభవదారు కాలం లేదు. అందులో రైతు రుణమాఫీ రాక ఇలా బ్యాంకర్లు అందరూ రైతుల్ని ఎగవేతదారులుగా చూస్తా ఉన్నారు. గ్రామ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలలో పిలిచి మరి వాళ్ళందరినీ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రైతాంగం యొక్క రుణమాఫీని 1,00,000 రూపాయల వరకు తక్షణంగా మాఫీ చేయాలని, రైతుల రుణాలను